కూడి వచ్చిన అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రియమైన వారులారా, ఈ పునరుత్థాన ఆరాధనను ఈ రీతిగా మనమందరం మన గృహాలలో నడిపించుకోవడానికి దేవుడిచ్చిన ఈ గొప్ప తరుణము, ఈ అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాను. మరి అందరూ బాగున్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? దేవునికి స్తోత్రం. మీ గృహాలలో ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. మరి అలాగే ఉండకుండా ఎక్సర్సైజ్, చేతులకు కీర్తనకారుడు అన్నట్టు కదా, నా చేతులకు యుద్ధం నేర్పేవాడని. అంటే మన చేతులకు ఎక్సర్సైజ్ ఈ యొక్క సెలవు దినాలలో, ఈ మండలి లాక్డౌన్ దినాలలో మళ్ళీ చర్చి రీఓపెన్ అయి అందరూ వచ్చినప్పుడు మీకు ఒక క్విజ్ కూడా ఇస్తాను. బైబిల్ నేమ్స్ అన్ని వరుస క్రమంలో ఎక్కడ ఆగకుండా చెప్పిన వాళ్లకు ఒక మంచి బహుమానం కూడా ఇవ్వబడుతుంది. కాబట్టి కంటత పెట్టండి. అలాగే ఇంకొక ఆదివారం రోజున కీర్తనలు ఎక్కువ ఎన్ని అధ్యాయాలు చెప్పగలరో వాళ్ళకు కూడా ఒక బహుమానము ఉంటుంది. కాబట్టి ఈ రోజుల్లో, ఎందుకంటే ఎన్ని రోజులు లాక్డౌన్ ఉంటుందో తెలియదు కాబట్టి ఈ రోజుల్లో చక్కగా ప్రాక్టీస్ చేయండి. దేవుణ్ణి ఆ రీతిగా దేవునికి దగ్గరగా వెళదాం. మరి ఈరోజు ఈ యొక్క పునరుత్థాన ఆరాధనను మనము ప్రార్థనతో ప్రారంభించుకుందాము. తల్లి వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, ఆకాశ మహాకాశములు పట్టజాల ఆశ్చర్యకరుడా, మీ ధననామమునకు స్తోత్రం చెల్లించి మీ సన్నిధానంలోకి వస్తూ ఉంటున్నాము నాయన. ఈ ప్రత్యేకమైన దినమును బట్టి ప్రభా నీకు స్తోత్రములు. ఈ పునరుత్థాన ఆరాధనను మీరు ఆశీర్వదించండి. మీ అధ్యక్షతన మీ నామఘనత కొరకు మా ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా అనుగ్రహించమని వేడుకుంటున్నాము. మరి విద్యుత్ శక్తి వలననో, ఇతర ధ్వని కాలుష్యం వలనో ఏ విధమైన ఆటంకాలు కానీ ఇబ్బందులు కానీ కలగకుండా ఈ కూడికంతటిని మీ స్వాధీనంలో ఉంచుకోమని వేడుకుంటున్నాము ప్రభువా. అలాగే బలహీనుడైన నన్ను మీ సిలువు చాటున మరుగుపరచండి. మీ శ్రేష్టమైన మాటలు మేము వినబోతూ ఉంటుండగా మాకు వినగలిగిన చెవులను దయచేసి వాటిని గ్రహించి వాక్యానుసారంగా జీవించడానికి మీ సహాయం దయచేసి మమ్మల్ని బలపరచమని వేడుకుంటూ మమ్మల్ని అందరినీ మీ కృపా హస్తాలకు అప్పగించుకుంటూ ఘనత, మహిమా, ప్రభావాలు మీకు ఆపాదిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమును అడుగుతూ ఉంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారులారా, మరి పోయిన ఆదివారం పునరుత్థాన ఆరాధనలో మనం చక్కని విషయాలు ధ్యానించాం. మరి ఆ రోజు ఉదయాన్నే తెల్లవారుజామున కొద్దిమంది స్త్రీలు ఆ సమాధుల తోటకు వెళ్ళినప్పుడు వారికి ఉంటున్న అడ్డంకి, ఆ రాయి, పెద్ద రాయి, బండరాయి, ఆ రాతిని మన కొరకు ఎవరు పొర్లిస్తారు అని ఉన్నప్పుడు ఆ రాతిని వాళ్ళ ఆశను తృప్తిపరుస్తూ దేవుడు పొర్లించిన విధానాన్ని బట్టి, అలాగే నీ జీవితాలలో నీ అభివృద్ధికి, నీ ధైర్యానికి, నీ జీవితంలో ఆటంకంగా ఉంటున్న అడ్డురాళ్లను కూడా తొలగించేవాడు ఆయనని మనము గ్రహించాము, ధ్యానించాము. చక్కని విషయాలు మనము మననం చేసుకున్నాం. మరి ఈరోజు లూకా సువార్తలోని 24వ అధ్యాయములో, అంటే అదే రోజు పునరుత్థాన దినముననే జరిగిన ఇంకా కొన్ని సంఘటనలను మనము ధ్యానించుకుందాం. లూకా సువార్త 24వ అధ్యాయము 13వ వచనము నుంచి కొన్ని వచనాలు నేను చదువుతుంటున్నాను. జాగ్రత్తగా ఆలకించమని కోరుతున్నాను. లూకా సువార్త 24వ అధ్యాయం 13వ వచనము నుంచి, ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు
యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటినీ గురించి ఒకరితోనొకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన, మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాట ఏమని అడుగగా వారు దుఃఖముక్కలై నిలిచిరి. వారిలో క్లెయోప అనువాడు యెరూషలేములో బస చేయుచుండి, ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీవొక్కడవే ఎరుగవా అని ఆయనను అడిగాను. ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగూ మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించిరో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోవువాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. అదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయెను. ఈ రీతిగా వారు మాట్లాడుకొంచు ఉన్నారు. దేవుని మాటలు మన వినికిడిలో ఆశీర్వదించుగాక. యేసుక్రీస్తు ప్రభువారు తాను పునరుత్థానుడై లేచిన దినములోనే ఎమ్మాయి గ్రామమునకు వెళుతూ ఉంచిన ఇద్దరితో కలిసి నడుస్తూ ఈ మాటలన్నీ కూడా వారితో సంభాషించారు. వారు యెరూషలేము నుండి ఆమడ దూరం, అంటే దగ్గర ఒక 1/2 కిలోమీటర్ దూరం అనుకుందాం, లేదా కిలోమీటర్ దూరంలో ఉంటున్న ఎమ్మాయి అనే గ్రామంకు పోతూ ఉంటున్నారు. వారు వెళుతూ గత 3 దినములలో జరిగిన సంగతులను, యెరూషలేములో జరిగిన సంగతులను గురించి మాట్లాడుకుంటుండగా ప్రభువు వారితో నడుస్తూ వారి సంభాషణలో పాల్గొని వారితో ఆయన కలిసి ముందుకు వెళుతూ ఉంటుండడం మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ మనము ఎమ్మాయి మార్గ అనుభవాలను కొన్ని ధ్యానించుకుందాం. ఎమ్మాయి మార్గ అనుభవాలు మొట్టమొదటిగా తెరవబడిన నోరు. 24వ అధ్యాయము 14వ వచనం. జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుచుండేరి. వారి సంభాషణ చాలా గొప్పది, పవిత్రమైనది. ఎందుకంటే వారు యేసుక్రీస్తు గురించి మాట్లాడుకుంటూ ఉంటున్నారు. ఏమని చెబుతుంటున్నారంటే ఆయన క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అని, ఇశ్రాయేలును విమోచించువాడు ఈయనే అని మాట్లాడుకుంటూ ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడి వచ్చినప్పుడు మన సంభాషణ ఏమై ఉంటున్నది? మనం ప్రయాణం చేస్తుంటున్నప్పుడు, ప్రయాణం వాళ్ళు నడుస్తూ వెళుతున్నారు అంటే నీ ఈ క్రైస్తవ ప్రయాణంలో, నీ ప్రోగ్రెషన్లో నువ్వు ముందుకు సాగుతూ ఉంటుండగా, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ముందుకు సాగుతూ ఉంటున్నప్పుడు, సహ విశ్వాసులతో కలిసినప్పుడు, నీ సహోదరులతో కలిసినప్పుడు నీ సంభాషణ ఏమై ఉంటున్నది? నీవు క్రీస్తు గురించి సంభాషిస్తూ ఉంటున్నావా? పునరుత్థానుడైన యేసుక్రీస్తుని గురించి నువ్వు సంభాషిస్తూ ఉంటున్నావా? ఆయన యొక్క బలముని గురించి సంభాషిస్తూ ఉంటున్నావా? ఆయన శక్తిని గురించి సంభాషిస్తూ ఉంటున్నావా? లేక ఇతర విశ్వాసుల గురించి, లేదా నీ కాపరి గురించి, లేదా సంఘం గురించి, అక్కడ జరుగుతుంటున్న కలతల గురించి, లేదా ఇంకొక విషయము ఈ లోకరీతిగా నువ్వు మాట్లాడుతూ ఉంటున్నావా? ఒక్కసారి నువ్వు జాగ్రత్తగా గమనించు. తెరవబడిన నోరు, వారి నోర్లు తెరవబడ్డాయి. ఈ తెరవబడిన నోటి నుంచి వారు యేసుక్రీస్తుని గురించిన మాటలు సంభాషిస్తూ ఉంటున్నారు. మరి మనం మన నోరు తెరిచి యేసుక్రీస్తు గురించి
మనలో మనము సంభాషించడం మాత్రమే కాకుండా ఇతరులతో కూడా ఆయన యొక్క గొప్పతనమును గురించి, ఆయన పునరుత్థాన బలమును గురించి, ఆయన శక్తిని గురించి మనము సంభాషించవలసిన వాళ్ళమై ఉంటున్నాం. అలాగే చేయగలుగుతూ ఉంటున్నామా? ఈ ఉదయకాల సమయంలో మన ముందుంటున్న ప్రశ్న, ఆయన మన రక్షకుడు అని ఒప్పుకొనగలుగుతూ ఉంటున్నామా? రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనములో ఏమని రాయబడిందో మనకందరికి బాగా తెలుసు. ఆయన ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడుతూ ఉంటున్నావు. నీ రక్షణ ఎలాగున్నది ఈరోజు? ఆయన నీ ప్రభు అని, ఆయన ప్రభుత్వానికి లోబడుతూ కేవలము నోటితో పెదవులతో ఒప్పుకొనడం కాకుండా నీ హృదయములో దానిని విశ్వసించి దాన్ని పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన ప్రభు అని, ఆయన ప్రభుత్వానికి ఏ పరిస్థితుల్లో అయినా కూడా, ఎలాంటి పరిస్థితులు ఏర్పడినా కూడా నువ్వు ఒప్పుకొనడానికి సిద్ధంగా ఉంటున్నావా? అలాగే మన సంభాషణ ఇతరులను క్రీస్తు వైపు ఆకర్షిస్తూ ఉంటున్నదా? మన సంభాషణ ఎలా ఉన్నది? మనం నోరు తెరిచినప్పుడు మన సంభాషణ కదా, బైబిల్లో రాయబడి ఉన్నది. మీ సంభాషణ ఎలాగుండాలంటున్నాడు? మీ సంభాషణ కారము వేసినట్లుగా. మరి కారం వేస్తే ఎట్లుంటుందండి? తినగలరా? లేదు. మీ సంభాషణ ఉప్పు అంటుందంట, అన్ని వేసి చూడు, నన్ను వేసి చూడు. సో నువ్వు ఎంత గొప్ప కర్రీ చేసినా, ఎంత గొప్ప బిర్యానీ చేసినా, లేదా ఎంత గొప్ప వంటకం, అందులో ఖరీదైనవి ఎన్ని దినుసులు కలిపి వేసినా కూడా ఉప్పు, ఈ రోజుల్లో కిలో 25 రూపాయలు అమ్ముతుంటున్నారు, కానీ మామూలుగా సాధారణంగా ఉప్పు చాలా చౌకగా దొరికేది. పూర్వపు దినాలలో లేదా నా చిన్నప్పుడు ఆ షాపు, కిరాణా కొట్టు బయట బస్తాలో ఉప్పు ఉండేది, ఉప్పు బస్తాలు ఉండేవి. నీకు కావాలంటే తీసుకోవచ్చు, ఉచితంగానే తీసుకొని, ఒకవేళ నువ్వు ఉచితంగా నాకు వద్దు అనుకుంటే ఎంతో కొంత డబ్బులు అక్కడ పెట్టేసి రావడమే. అంటే అంత సులువుగా దొరికేది. కానీ అది లేకుండా ఉంటే రుచి లేదు. నీ సంభాషణ రుచికరంగా ఉండాలి. నీ సంభాషణ రుచికరంగా ఉన్నట్లయితే, ఎప్పుడైతే నీ సంభాషణ రుచికరంగా ఉంటుందో, నీవు ప్రభువారు అన్నారు, నువ్వు లోకానికి ఉప్పు అయి ఉంటున్నావు. ఉప్పు నిస్సారమైతే ప్రయోజనం లేదు. మరి నీ సంభాషణ సారవంతమైన సంభాషణ అయి ఉండాలని, నీ సంభాషణ ఉప్పు వేయబడినదై ఉండాలని, నీ సంభాషణ క్రీస్తు కేంద్రీకృతమైన సంభాషణ అయి ఉండాలని, గాసిప్స్ కాకుండా ఇతరులను రక్షణ మార్గంలోకి నడిపించేదిగా ఉండాలని ప్రభు కోరుతూ ఉంటున్నాడు. రెండవ అంశం, ఎంఐ మార్గంలో వారికి జరిగిన రెండవ అనుభవం, తెరవబడిన ఇల్లు. మొట్టమొదటిది తెరవబడిన నోరు, రెండవది తెరవబడిన ఇల్లు. లూకాసు వార్త 24వ అధ్యాయము 29వ వచనం. వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దుగుక్కినది, మాతో కూడా ఉండుమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి కనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. సరే, ఈ ప్రయాణంలో వారు ఎంఐ గ్రామానికి వెళ్తున్నారు. ప్రభువారు వారితో కూడా సంభాషిస్తూ వెళ్ళారు. వారితో వారి కళ్ళు, వారి మనో నేత్రాలకు వారికి కావలసిన విషయాలు, ధర్మశాస్త్రంలో యేసుక్రీస్తు గురించి చెప్పబడిన విషయాలను వాళ్లకు వివరిస్తూ వెళ్ళారు.
వారు గ్రామం చేరిన తర్వాత ఆయన వాళ్ళైతే వాళ్ళ ఇంటికి వచ్చేసారు. ఆయన మాత్రం ఇంకా కొంత దూరము ప్రయాణంలో ముందుకు సాగే వానిలాగా అనిపించారు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆయన ఎక్కడ కూడా బలవంతంగా ఆయన ఎక్కడ ఎవరి దగ్గరికి, ఎవరి గృహాల్లోకి, ఎవరి జీవితాలలోకి ప్రవేశించరు. నీ ఇచ్చ ప్రకారంగా నువ్వు ఆహ్వానిస్తే తప్ప కదా. ఆ రోజు యాకోబు బావి దగ్గర ఆయన కూర్చొని ఉన్నాడు. దాహము కొనిన వారి వలె కూర్చొని ఉన్నాడు. ఆ స్త్రీతో ఆమె ఆయన దాహాన్ని తీర్చడం కొరకు మాట్లాడిన మాట. ఆయన ఇంకా ముందుకు వెళ్ళేవారిలాగా ఉన్నాడు. అక్కడ వాళ్ళు ఆయనను పిలుస్తూ ఉంటున్నారు, అయ్యా నువ్వు ఇంకే సాయంత్రం అయిపోయింది, ఈ రోజుకు మా దగ్గర మా ఇంట్లో ఉండు అని చెప్పి వారు వారి గృహం యొక్క ద్వారములను, వారి ఇంటి తలుపులను వారు యేసుక్రీస్తు కొరకు తెరుస్తూ ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవితాలకు కారు చీకట్లు కమ్మక ముందే నీ హృదయం అనే గృహములో ప్రభువును చేర్చుకొనడము ఎంతో మంచిది. సాయంకాలపు చీకట్లు కమ్మక ముందే ఆయనను నీ హృదయంలోకి ఆహ్వానించడము ఎంతైనా మంచిది. నీ హృదయములో, నీ ఇంటిలో ప్రభువును నువ్వు చేర్చుకున్నావా? లేకుంటే మోకరించి ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం, ఈ సమయం మించిపోతే ఇంకొక సమయం రాదు కాబట్టి ఈ సమయమును వెంటనే మోకరించి ప్రార్థించి ఆయనను నీ హృదయములో తెరిచి ఆయనను చేర్చుకుంటావా? యేసు ప్రభువారు లూకా సువార్త 19వ అధ్యాయంలో అంటున్న మాటలు, జక్కయ్య దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. ఇట్ ఈస్ అపాయింటెడ్. నేడు నేను నీ ఇంట్లో ఉండవలసి ఉంది అని చెప్తూ ఉంటున్న ప్రభు ఈరోజు నిన్ను మనలను పిలుస్తూ ఉంటున్నాడు. ఆయనను చేర్చుకొనడానికి వెనుతిరగకుండా ఆయనను నీ హృదయంలో చేర్చుకో. మన హృదయాలలో చేర్చుకొని మన హృదయాలను వెలుగుతో నింపుకుందాం. ఇక్కడ 29వ అధ్యాయ వచనంలో మనం చూసినట్లయితే వాళ్ళు ఆయనను బలవంతము చేసిరి అని రాయబడి ఉన్నాడు. ఆయనను వాళ్ళ హృదయాల్లో వాళ్ళ ఇంట్లో చేర్చుకోవడానికి బలవంతం చేశారంట. ఏదో మోచేయి పట్టుకొని ఆహ్వానించడం కాదు, ఆయనను బలవంతము చేశారు. తప్పనిసరిగా ఉండాలి. దే హావ్ కంపెల్డ్ హిమ్ టు స్టే ఎట్ దేర్ హౌస్. మీన్స్ వారు they were longing for his fellowship. Since they were longing for his fellowship, they have compelled him to come and to enter into their house. Will you compel him? నీవు ఆయనను బలవంతం చేసి నీతో ఉండాలని బలవంతం చేయగలవా? ప్రేమని దేవుని సంగమా, పునరుత్థానుడైన క్రీస్తు పునరుత్థానుడైన క్రీస్తుతోనే నీ ఉండాలన్న పట్టుదల నీకుందా? మనం చూసినట్లయితే పాత నిబంధనలోని భక్తులు యాకోబు, నిన్ను నేను విడువను అని ఆయనను బలవంతం చేశాడు. ఆయనతో పోరాడి
దీవెనలను పొందుకున్నాడు. ఆయనను పోరాడి దీవెనలను పొందుకున్నాడు. అలాంటి ఆశ నీకున్నదా? అలాంటి ఆ కోరిక నీవు ఆశీర్వాదాలతో నింపబడాలంటే నీవు ఆయనను నీ ఇంట్లో చేర్చుకోవలసిన వాడవు, చేర్చుకోవలసిన దానవు అయి ఉంటున్నావు. నీ హృదయం అనే నీ ఇంటిలో ఆయనను నీవు చేర్చుకోవాల్సిన దానవు, చేర్చుకోవాల్సిన వాడవై ఉంటున్నావు. మూడవదిగా తెరవబడిన కన్నులు. 24వ అధ్యాయము లూకాసు వార్త 31వ వచనం. వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి, అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి కన్నులు తెరవబడి వారు ఆయనను గుర్తుపట్టారు. ఎమ్మాయి మనుషులు యేసును తమ ఇంట్లో చేర్చుకొని ఆయన ఆకలి తీర్చ ప్రయత్నం చేస్తూ భోజన పంక్తిని కూర్చుని ఉంటున్నారు. అప్పుడు వారి కళ్ళు తెరవబడ్డాయి. ఎప్పుడు ఏంటంటే ఇక్కడ ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను. వారు ఆయనను చేర్చుకున్నారు, బలవంతం చేశారు. ఆయనతో కూడా వారు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన రొట్టె ఎత్తుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టారు. నేను ఇక్కడ ఒక ప్రశ్న వేస్తుంటున్నాను. యేసు ప్రభు వారు ఆ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు how did he enter into that house? He entered as a guest, isn't it? కదా, ఆ ఇంటి యజమాని ఎవరు? క్లియోపానో లేకపోతే ఆయనతో ఉన్నవారు ఎవరో, వారి ఇద్దరు ఎవరో ఒకరై ఉండాలి కదా. మా ఇంట్లో ఉండు అని వాళ్ళు బలవంతం చేసి ఆయనను ఆహ్వానించినప్పుడు ఆ ఇంటి యజమానులు హోస్ట్ అయి ఉంటున్నారు, ఆతిథ్యం ఇచ్చే వాళ్ళు అయి ఉంటున్నారు. ఈయన అతిథి. మరి మన ఇంటికి ఒక అతిథి ప్రవేశించినప్పుడు, ఒక అతిథి మనతో పాటు భోజనంలో కూర్చున్నప్పుడు మనం ఏం చేస్తాం? ఎవరు వడ్డిస్తారు? ఈజ్ ఇట్ ద హోస్ట్ ఆర్ ద గెస్ట్? హోస్ట్ హ్యాస్ టు సర్వ్ కదా. ఆతిథ్యం ఇచ్చేవాడు, ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళు భోజన పంక్తిని కూర్చున్నప్పుడు అందరికీ వడ్డించి ఎవరికి కావాల్సింది అతిథికి కాస్త మర్యాదలు చేస్తే ఎక్కువ వడ్డించడమో, అతిథికి ముందు వడ్డించడమో చేస్తూ ఉంటారు తప్ప అతిథి వచ్చి మనం టేబుల్ మీద కూర్చుంటూనే అతిథి లేచి ఓకే పట్టండి, నేను ఇదిగో మటన్ కూర చేశాను, ఇది చేశాను అని చెప్పి వడ్డించాడు కదా. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి? వాళ్ళు భోజన పంక్తిని కూర్చున్నప్పుడు ఆయన రొట్టె తీసుకొని స్తోత్రం చెల్లించి విరిచి దాన్ని పంచిపెడుతూ ఉంటున్నాడు. ఇది రహస్యం. ఏంటంటే నీవు ఆయనను నీ హృదయములో చేర్చుకున్నప్పుడు, నీవు ఆయనను నీ గృహములో చేర్చుకున్నప్పుడు, హౌ యు ఆర్ ఇన్వైటింగ్ హిమ్. ఆయనను ఒక ప్రభువుగా నీ హృదయంలోకి, ఆయనను ఒక ప్రభువుగా నీ గృహంలోకి చేర్చుకుంటున్నావా, లేకుంటే ఒక గెస్ట్ లాగానా? మొట్టమొదటి సంగతి ఆయన గెస్ట్ లాగా ప్రవేశించడం. ఆయనను నీవు స్వీకరించాలంటే ఆయన ప్రభువుగానే, నీ జీవితానికి ప్రభువుగానే నీవు స్వీకరించాలి. ఏదో ఒక గెస్ట్ లాగా వచ్చి నువ్వు కూర్చో అయ్యా అక్కడ కూర్చో అని చెప్తే అక్కడ కూర్చొని ఉండడానికి మాత్రం ఆయన రాడు అని గ్రహించు. చాలాసార్లు మనం ఏం చేసుకుంటున్నామంటే మనము ఆయన గెస్ట్ లాగానే ఇన్వైట్ చేస్తుంటున్నాము తప్ప హోస్ట్ లాగా నీ గృహానికి, నీ జీవితానికి అధిపతిగా నువ్వు చేర్చుకోవడం లేదు. కాబట్టి నీ కళ్ళు తెరవబడడం లేదు. నీవు నీ గృహానికి, నీ జీవితానికి ఆయనను అధిపతిగా నీ గృహంలోకి చేర్చుకోవడం లేదు. కాబట్టే
ఆయన పునరుత్థాన బలమును నువ్వు అనుభవించలేకపోతూ ఉంటున్నావు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈరోజు ఇది గ్రహించాలని కోరుకుంటున్నాను. ఆయన నువ్వు చేర్చుకుంటే ఎలాగ చేర్చుకోవాలంటే నీవు అధిపతిగా ఆయనను స్వీకరించాలి. నీ గృహానికి, నీ జీవితానికి ఆయన యజమానుడై ఉన్నాడని గ్రహించాలని కోరుతూ ఉంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో వారి కళ్ళు ఊరికనే తెరవబడలే. వాళ్ళ కళ్ళు ఎప్పుడు తెరవబడ్డారు అంటే వాళ్ళ జీవితాలను పరిపూర్ణంగా సమర్పించినప్పుడు, వాళ్ళ హృదయాలను సంపూర్ణంగా ఆయనకు సమర్పించినప్పుడు ఆయన అద్భుతాలను వారు రుచి చూడగలిగారు. నీ జీవితంలో అలాంటి అనుభవాలను చూడాలంటే, మా జీవితంలో, మా ఈ 29 సంవత్సరాల పరిచయ జీవితంలో అనేకమైన అద్భుతాలను మేము రుచి చూడగలిగాం. బికాస్ we have surrendered our lives to Christ. ఆయనను మా జీవితాలకి, మా కుటుంబానికి ప్రభువుగానే స్వీకరించాం. నీవు స్వీకరించు. ఎప్పుడైతే నీ ఇంటికి, నీ గృహానికి ఆయనను నువ్వు ప్రభువుగా, నీ యజమానుడిగా నువ్వు స్వీకరిస్తావో, ఈ మాటలు ఇంత గట్టిగా చెబుతున్నా పౌలు భక్తుడు బ్రతిమలాడుకుంటున్నాడు కదా. కాబట్టి ప్రియమైన వారలారా, ఆయనకు ఇష్టమైన బలియాగముగా మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. దేవుని ప్రేమను బట్టి నేను బ్రతిమలాడుకుంటున్నాను అంటున్నాడు. Will you sacrifice your life? Will you accept? Will you invite? Will you surrender your life to Jesus? ఇది ఆయనను అంగీకరించడం అంటే టోటల్ సరెండరెన్స్. అన్లెస్ అంటిల్ యు సరెండర్ యువర్ లైఫ్, నీవు నీ జీవితానికి ఆయనకు పరిపూర్ణంగా సమర్పించనంత కాలము నీ రక్షణలో ఏదో లోపం ఉందనే గ్రహించు. నీ కన్నులు తెరవబడి ఆయన యొక్క అద్భుతాలు చూడాలనుకుంటే, నీ కన్నులు తెరవబడి ఆయన పునరుత్థాన బలమును చూడాలనుకుంటే, నీ కన్నులు తెరిచి ఆయన నీ జీవితంలో చేస్తుంటున్న అద్భుతాలను నువ్వు గుర్తుపట్టాలంటే నీవు ఆయనకు కేవలం ఆయనను స్వీకరించడం మాత్రమే కాదు, ఆయనను నీ జీవితానికి ప్రభువుగా స్వీకరించు. చివరిగా వారు చేస్తుంటున్న పని, వారు ఆయన ఆకలి తీర్చే ప్రయత్నం చేశారు. కేవలం స్వీకరించడం మాత్రమే కాకుండా ఆయన ఆకలి తీర్చడానికి భోజనం కూడా సిద్ధపరిచేస్తుంటున్నారు. జీవితం ప్రియమైన బిడ్డలారా, మనము మన జీవితాల ద్వారా, మంచి ప్రవర్తన ద్వారా, భక్తి ద్వారా, ఆయనతో ఆత్మీయ సహవాసము ద్వారా ఆయన ఆకలి తీర్చడానికి మనము ప్రయత్నము చేయవలసిన వాళ్ళమై ఉంటున్నారు. ప్రభువారు అంటున్నారు, నేను ఆకలి కొన్నాను, మీరు నాకు తీర్చలేదని. మనం చూసినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయం 31వ వచనం, యేసు ప్రభువారు ఆ సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఉంచినప్పుడు, అసలు ఆ బావి దగ్గర ఆయన కూర్చున్నప్పుడు శిష్యులు ఏమని చెప్పి వెళ్ళారంటే, ఆకలి, అందరూ ఆకలి కొన్నారు, ప్రభువారు కూడా ఆకలి కొని ఉంటున్నారు, కాబట్టి మేము పట్టణంలోకి వెళ్ళి, దగ్గరున్న గ్రామంలోకి వెళ్ళి ఏదన్నా తినడానికి తీసుకొని వస్తాము అని చెప్పి వెళ్ళారు. వెళ్ళి వాళ్ళ ఆహారాన్ని తీసుకొని వచ్చారు, కొనుక్కొని వచ్చారు.
31వ వచనములో, ఈలోగా శిష్యులు బోధకుడా భోజనము చేయమని ఆయనను వేడుకొనిరి. అందుకు ఆయన, భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా, శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనా తెచ్చనేమో అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అని చెబుతూ ఉంటున్నారు. అంటే యేసుక్రీస్తు యొక్క ఆకలి దేని గురించండి? దేని గురించిన ఆకలి? ఎక్కడెక్కడ గవర్నమెంట్ స్థలాలు ఉన్నాయో అవన్నీ కబ్జా చేసి కూర్చోడమా? బ్యాంకుల్లో ఉంటున్న డబ్బులన్నీ నింపుకోవడమా? కాదు. ఆయన ఆకలి నశించిన దానిని వెదకి రక్షించడం. ఆయన ఆకలి తండ్రి చిత్తాన్ని భూమి మీద నెరవేర్చడం ఉంటున్నది. ప్రేమించే బిడ్డలారా, ఆయన ఆకలి తీర్చడానికి ప్రయత్నించు వారే ఆయనను చూడగలరు. నీవు ఆయన నీతో ప్రయాణం అవుతున్నాడు. ఈ విశ్వాసయాత్రలో ఆయన నీతో పాటు ప్రయాణం చేస్తుంటున్నాడు. నీతో పాటు ప్రయాణం చేస్తుంటున్న ఆయన నీ ప్రతి సంభాషణలో ఉంటున్నాడు. నువ్వు భోజన పంక్తిని కూర్చున్నప్పుడు అంతా ఆయన నీతో పాటు భోజనంలో కూర్చుంటున్నాడు. నీ నడకలో, నీ మాటలు, నీ సంభాషణలో, ప్రతి స్థలంలో ఆయన నీతో పాటు ప్రయాణం చేస్తూ వచ్చినప్పుడు నీవు ఆయన గురించి సంభాషిస్తున్నావా లేదా అన్నది చూస్తున్నాడు. నీ నోరు తెరిచి ఆయన గురించి మాట్లాడుతున్నావా లేదా? ఆయనను నీ ఇంటిలోకి చేర్చుకున్న నీవు ఆయనను నీకు ప్రభువుగా చేర్చుకున్నావా లేదా? చేర్చుకున్న నీవు ఆయన ఆకలి తీర్చే ప్రయత్నం చేస్తుంటున్నావా? అసలు వాస్తవంగా ఆయనను కనుగొన్నావా? నీ జీవితంలో ఎన్నో పునరుత్థాన దినాలు, ఎన్నో ఈస్టర్ పండుగలు నువ్వు చేసుకుని ఉండొచ్చేమో. ఇన్ని ఈస్టర్ పండుగలు చేసుకున్న నీవు, ఆయన లేచాడు అని చెప్పి అంటున్న నీవు నిజంగా ఆయనను కనుగొన్నావా? ఇంకా నీ కళ్ళు మూయబడి ఉన్నాయా? ప్రేమ దేవుని బిడ్డలారా, ఎమ్మాయి గ్రామం మనుషులు వారు ఆ రోజు ఇంకొక మాట అనుకుంటున్నారు. ఏమంటున్నారంటే 32వ వచనము, అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధించుచు ఉన్నప్పుడు మనము మన హృదయములు మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకరు చెప్పుకొని. మండే హృదయాలు, ఆయన కొరకు మండే హృదయాలు. ప్రేమ దేవుని బిడ్డ అది కోరుతుంటున్నాడు. ఇంకా నీవు నిద్రావస్థలో ఉంటున్న విశ్వాసగా ఉంటున్నావేమో. నీ కళ్ళు తెరవబడాలి. నీ హృదయములో ఆయన కొరకు ఆశ, మంటలు చెలరేగాలి. ఆత్మల రక్షణ భారము కలిగి నీవు క్రీస్తు కొరకు జీవించినట్లయితే ఎమ్మాయి మార్గ మనుషుల్లాగా పునరుత్థానుడైన యేసుక్రీస్తును సంపూర్ణంగా విశ్వసిస్తూ మన సంభాషణలో ఆయనను ప్రభువుగా నోటితో ఒప్పుకుంటూ
ఆత్మీయంగా ఆయనతో సహవాసం చేస్తూ ఆత్మల రక్షణ భారముతో ఆయన ఆకలి తీర్చే ప్రయత్నంలో ఆధ్యాత్మిక దృష్టిలో ఆయన యొక్క పునరుత్థాన బలమును గుర్తించి మనము ముందుకు సాగుతూ మండే హృదయాలతో ఆయనను నీ హృదయాల ఆసనం మీద, సింహాసనం మీద ఆయనను ఆసీనుడిగా చేసి ఆయనను ప్రేమిస్తూ ఆయన పునరుత్థానకు సాక్షులమై జీవించాలని ప్రభు పేట కోరుతూచున్నాను. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. తల్లి వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, నీకు స్తోత్రం. మరొక పర్యాయం మీరు మాకు అనుగ్రహించిన ఈ అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాము. మా ప్రభువా, ఈ పునరుత్థాన ఆరాధనలో పునరుత్థాన దినమున ఈ యొక్క సందేశాన్ని వింటున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. ఎంఐ గ్రామస్తుల వలె మేము ప్రభువా మీ గురించి మాట్లాడుతూ మిమ్మల్ని మా హృదయాలలో స్వీకరించి మా జీవితాలకు, మా యొక్క గృహానికి అధిపతిగా మిమ్మల్ని స్వీకరించి ఆత్మీయంగా ప్రభువా బలమొందుకొని ఆత్మల రక్షణ భారంతో ముందుకు సాగే కృపనిచ్చి మమ్మల్ని బలపరచమని, మీ యొక్క పునరుత్థాన శక్తిని చూచే రీతిగా మా కళ్ళు తెరిచి మా ప్రభువా మీ దర్శన భాగ్యమును మాకు దయచేసి మమ్మల్ని బలపరచమని, విత్తబడిన వాక్యం మా హృదయాలలో పదిలిపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవుని కన్నున్న సహవాసము, సన్నిధాన ప్రసన్నత కూడి ఉంచిన మనకును సకల భక్తులకు సదాకాలం తోడైండి కాపాడుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్.